ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత విలువైనది. అలాంటి ఓటు హక్కుకే ఆంధ్రప్రదేశ్లో ప్రమాదం ఏర్పడుతోందా? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR పేరుతో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయా? అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి మాయమవుతున్నాయా? అసలు ఏపీ SIRలో ఏం జరుగుతోంది? ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో నిర్వహిస్తోన్న SIR కార్యక్రమం ఏపీలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని, ఇంటింటి సర్వేలో భారీ లోపాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటింటి సర్వే నిర్వహించాల్సిన బూత్ లెవెల్ అధికారులు కొన్ని చోట్ల ఇళ్లకు వెళ్లకుండానే సర్వే పూర్తి చేసినట్లు నమోదు చేస్తున్నారు. దీంతో సర్ కార్యక్రమం పూర్తిగా తప్పుదారి పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అనంతపురం జిల్లా సింగనమలలో గ్రామ సచివాలయంలో కూర్చొని సర్ పత్రాలను పూర్తి చేశారు అధికారులు. అంతేకాదు మరోచోట ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే ఈ సర్వే ప్రక్రియ చేపట్టడం ఎన్నికల సంఘం పనితీరుకు నిదర్శనంగా నిలిచింది. సర్లో పాల్గొనే బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించాలి. కానీ అలా చేయకుండా ఓటర్లనే తమ దగ్గరకు పిలిపించుకొని కార్యక్రమాన్ని పూర్తి చేయాలనుకోవడంతోనే అసలు సమస్య ప్రారంభమైంది. నిజానికి ఇంటికి వెళ్తేనే అక్కడ ఓటర్లు ఉన్నారా లేదా, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా లేదా, చనిపోయినప్పటికీ ఇంకా ఓటరు జాబితాలో పేరు కొనసాగుతోందా తదితర వాస్తవ విషయాలు అధికారులకు తెలుస్తాయి. కానీ అలా చేయకుండా అధికారులు ఏదో చోట కూర్చొని ఓటర్లనే తమ దగ్గరకు పిలిపించుకుంటే ఇక వాస్తవాలు ఏం తెలుస్తాయి? నిజమైన ఓటరు ఎవరో, దొంగ ఓటరు ఎవరో కూడా అధికారులకు తెలిసే అవకాశం కూడా ఉండదు. ఆ మాటకొస్తే అసలు సర్వే ఉద్దేశమే నీరుగారుతుంది. అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సర్ ప్రోగ్రాంలో చొరబడింది. తమ బూత్ లెవెల్ ఏజెంట్లను సర్ అధికారులతో పాటు తిప్పుతోంది. వారితో పాటే ఓటర్ల వ్యక్తిగత వివరాలను కూడా టీడీపీ ఏజెంట్లు తీసుకుంటున్నారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తయారు చేసిన మై టీడీపీ పాస్పోర్ట్ అనే యాప్ లో ఆ వివరాలన్నింటినీ పొందుపరుస్తున్నారు. దీంతో ఎవరు ఏ పార్టీకి చెందినవారో తెలుసుకోవడంతో పాటు వారి ఫోన్ నెంబర్, ఇతర వివరాలను కూడా వారి యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇవన్నీ నేరుగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికే చేరుతున్నాయి. దీంతో తమ ఓటు హక్కు జాబితాలో ఉంటుందా లేదా అనే అనుమానం ఓటర్లకు కలుగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు ఆ పార్టీ విమర్శలు చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు ఆ పార్టీ నేతలు. కలర్ ఓటర్ల జాబితా కేవలం ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉంటుంది. రాజకీయ పార్టీలకు కేవలం బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఉన్న జాబితాను మాత్రమే ఇస్తారు. కానీ ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల దగ్గర కూడా ఇప్పుడు కలర్ ఓటర్ల జాబితా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల సంఘం దగ్గర ఉండాల్సిన ఆ జాబితా వీరి చేతిలోకి ఎలా వచ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం ఇంతవరకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఎన్నికల సంఘం ఆదేశించిన ప్రకారం BLOలకు అప్పగించిన నిర్దేశిత మొబైల్ యాప్ ద్వారానే ఓటర్ల ఫోటోలు సేకరించాల్సి ఉంది. కానీ ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో ఫోటోల అప్లోడ్ సరిగ్గా జరగటం లేదు. దీంతో SIR కార్యక్రమం నిర్వహణలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. టెక్నాలజీ సదుపాయాలు లేవని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటిపై ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. SIR ప్రక్రియలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్ది ఓటరు జాబితాల సవరణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయి పారదర్శకత, నిష్పాక్షికతతో నిర్వహించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తాజా ఓటరు జాబితాలను అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా సవరణ అనేది మంచి కార్యక్రమమే. కానీ ఆ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలి. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. ప్రతిపక్షాలు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించాలి. కానీ అలా చేయకుండా కేవలం అధికార పార్టీ చేతిలో ఎన్నికల సంఘం తొత్తుగా మారితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.